సాతాను పాపం వలన నిన్ను తన సొత్తు అనుకున్నాడు. కానీ శిలువ మీద యేసు నీకు ధర చెల్లించి దేవుని సొత్తుగా ఆయన ప్రకటించాడు. ఈరోజు దేవుని శుభవార్త. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తు అనే మాట కేవలం ఆశీర్వాదం కాదు, అది ఒక గుర్తింపు. ఒకప్పుడు మనం పాపానికి బానిసలుగా ఉండి ఉన్నాము. సాతాను మన జీవితాల మీద హక్కు ఉందని భావించాడు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు తన రక్తాన్ని చిందించి మనలను విమోచించాడు. అందుకే ఇప్పుడు మనం ఈ లోకానికి చెందిన వారు కాదు గాని పరలోక రాజ్యానికి చెందిన వారం. దేవుని సొత్తు మీద సాతానుకు హక్కు లేదు. దేవుని సొత్తును పరిస్థితులు నాశనం చెయ్యలేవు. దేవుని సొత్తును శాపాలు బంధించలేవు. ఎందుకంటే నిన్ను కాపాడేది నీ బలము కాదు, నిన్ను సొంతం చేసుకున్న దేవుని శక్తి. తండ్రి, నేను నీ సొత్తును, యేసు రక్తముతో కొనబడిన వాడను. నా జీవితంపై నీకు సంపూర్ణ అధికారం ఉంది. ఈరోజు ఈ శుభవార్త వింటున్న మీరు కూడా యేసు రక్తంతో కొనబడిన దేవుని సొత్తు అయితే, నేను దేవుని సొత్తును, దేవా నన్ను నీ మహిమ కొరకు ఉపయోగించుమని విశ్వాసముతో జీవించండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.